హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే ఉప్మా తయారీ చేయబోతున్నా. ఇక ముందుగానైతే మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు రవ్వని వేపుకోవాలి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే ఇప్పుడైతే వేపుకుంటున్నా. ఇప్పుడైతే ఈ రవ్వను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. ఈ విధంగానైతే అనుకుంటూ మనమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. ఈ విధంగానైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగానైతే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని ఈ విధంగానైతే వేరే బౌల్లోనైతే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ అదే కడాయి మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఇందులోనైతే ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత చిట్టపటలు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడైతే నేనైతే పచ్చిమిరపకాయలు, అలాగే మెంతి, పుదీనా, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఉల్లాకు, మెంతి, పచ్చిమిరపకాయలు నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకున్నా. ఇప్పుడైతే మనం ఆయిల్లో వేసేద్దాం. పల్లీలు కూడా ముందుగానైతే పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా గోలించుకోవాలి, మంచిగా వేపుకోవాలి. కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లాకు ఇవన్నీ కూడా మనమైతే ఇందులో వేసుకోవాలి. మంచిగా గోలించుకోవాలి. మళ్ళీ ఈ విధంగా గోలిన తర్వాత మనమైతే ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒకటిన్నర వేసుకుంటున్నా. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు కలుపుకుందాం. దీన్ని మసిలిన తర్వాత మనమైతే ఇందులో రవ్వ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగానైతే రవ్వ ఎసరైతే మసిలింది. ఇప్పుడైతే రవ్వను పోసుకుంటున్నా. ఇప్పుడైతే రవ్వనైతే పోసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ ఉప్మానైతే రెడీ అయిపోయినట్టే. చూడండి, మీకు ఇంట్లో కొత్తిమీర ఇంకా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గరనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. లేకపోతే మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.